అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చూద్దామా దేవుని వాగ్దానాన్ని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేయగలిగితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ఈ దినాన అనేక మంది రేపులు కానీ, అనేకమైన సమాజానికి కానీ, దేవునికి కానీ, ప్రజలకు కానీ వ్యతిరేకంగా కొంతమంది మనుషులు తయారవుతున్నారంటే దానికి ప్రాధాన్యమైన కారణం ఏంటంటే, మనుషులు తమ పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచకపోవడమే. వారికి నడవవలసిన విధానాన్ని, వారికి నేర్పవలసిన విధానాన్ని నేర్పకపోవటం వల్ల ఈరోజు వారు త్రోవ తప్పి నశించిపోతా ఉన్నారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చిన్ననాటి నుండే వారిని మంచి జ్ఞానముతో, మంచి పద్ధతితో పెంచాలని. అందుకే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పాలి. ఎందుకంటే బాలుడు తెలుసుకోలేడు, వాడు నడిచేది సరి అయింది అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా ఉన్నవారు వారు నడిచే త్రోవ వాడికి నేర్పిస్తారో, అప్పుడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. నువ్వు నేర్పిన నీతి కానీ, మంచి కానీ, పద్ధతి కానీ, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలి అనే విషయాన్ని నువ్వు నేర్పించగలిగితే వాడు దాని నుండి తొలగిపోడు. దయచేసి తల్లిదండ్రులైన మీరు తప్పక ఈ వాగ్దానం మీ బిడ్డల పట్ల నెరవేరేలాగా చాలా జాగ్రత్త పడండి. ఇగో పిల్లల్ని సరైన త్రోవలో పెంచడానికి వారికి ఎలాగ నడవాలో పూర్తిగా మీరు నేర్పించండి. ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా నేర్పిస్తారంటే తల్లిదండ్రులకి, ఇదిగో దేవునికి వాక్యం చెప్తుంది, బాల్యం నుండే దేవునికి వాక్యాన్ని వాళ్ళు కంటత చేసేలాగా వారికి నేర్పించడం ప్రారంభిస్తూ ఉంటారు. మీరు కూడా మీ పిల్లలకి రోజు కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని తెలియచేయండి. దేవుడు చెప్తున్న నీతిని తెలియచేయండి. దేవుడు ఏం చేయమన్నాడో అది తెలియచేయండి. అప్పుడు ప్రజల్లో ఒక ఉన్నతమైన స్థితి, మీ కుమారులలో ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది. తప్పక దేవుడు చెప్తున్న విధంగా మన పిల్లల్ని పెంచగలిగితే ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాగ్దానం తప్పక మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ వందనాలు ప్రభువా, మీరు నేరుగా స్పష్టంగా ఈ మాటలు తెలియజేశారు, అందుని బట్టి వందనాలు. ఈ మాటలు తప్పకనైనా విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగుచేయండి, వారి కుటుంబాల్లో నెరవేర్పు కలుగుచేయమని, కృపా కనికరం చేత నింపమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.